కళకు ఆకాశమే హద్దు అని అతడి నమ్మకం. అందుకే అందరు చిత్రకారుల్లా కాక వైవిధ్యంగా ప్రయత్నించినప్పుడే గుర్తింపు సాధ్యమని భావించాడు. విభిన్న వస్తువులపై ముచ్చటగొలిపే కళాఖండాలు సృష్టిస్తూ అద్వితీయ నైపుణ్యంతో అబ్బురపరుస్తున్నాడు. క్లిష్టమైన కళలో పట్టు సాధించి ప్రముఖ సినీ నటులు, దర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మరి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ సంపాదించుకున్న ఆ యువకుడెవరు? ఏ కళా నైపుణ్యాలతో అందరినీ మెప్పిస్తున్నాడు? ఇప్పుడు చూద్దాం. గొప్ప పెయింటర్గా ఎదగాలని ఈ యువకుడి చిన్ననాటి కళ. అందుకే ఆశయ సాధనకి ఆర్థిక పరిస్థితులు ఆటంకంగా మారినా కష్టాలకు లొంగిపోలేదు. పేదరికంతో పోరాడుతూనే వైవిధ్య చిత్రకారుడిగా ఖ్యాతి పొందాలని పరితపించాడు. విభిన్న వస్తువులపై చిత్రాలు వేయడంలో నేర్పును అలవర్చుకుని చిత్రకళలో మాంత్రికుడు అని కితాబందుకుంటున్నాడు. చూస్తున్నారుగా, నెమలి ఈకలపై చూడచక్కని బొమ్మలు గీస్తున్న ఈ యువ కళాకారుడి పేరు హితేంద్ర షక్యా. మధ్యప్రదేశ్ గ్వాలియర్ వాసి. ప్రస్తుతం ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. చిన్నతనంలోనే చిత్రకళను అభిరుచిగా చేసుకున్న హితేంద్ర పెయింటర్ అయితేనే భవిష్యత్తు బాగుంటుందని భావించాడు. అందుకే ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశానని అంటున్నాడు. स्थिति बचपन से तो इतनी अच्छी नहीं थी, लेकिन मुझे ऐसा लगता है कि स्थिति बीच में नहीं आनी चाहिए। आप जो भी आपका पैशन है उसमें अगर आपको बहुत ज़्यादा इंटरेस्ट और ख़ुद पे विश्वास है तो आर्थिक स्थिति बीच में नहीं आएगी, क्योंकि आप आगे बढ़ने के तरीके खुद ढूंढ लेंगे। जैसे कि मेरे भी परेशानी थी, मैंने ट्यूशन पढ़ाया, ट्यूशन पढ़ा के जो पैसा मिलता था उससे मैंने अपना सामान खरीदा, फिर पेंटिंग, उसी फील्ड में मैं आगे बढ़ता गया और धीरे धीरे अलग अलग अपने स्केचिंग को मैंने सेल किया, पेंटिंग को। अभी प्रेजेंट में मैं आर्ट टीचर हूँ एक स्कूल में और बच्चों को ड्राइंग सिखाता हूँ। చిత్రకళనే కెరియర్ గా చేసుకోవాలని ఆకాంక్షించిన హితేంద్రకు డిగ్రీ తర్వాత నిరాశే ఎదురైంది. చిత్రకారుడిగా పురోగతి సాధించటం అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. ఏం చేస్తే గుర్తింపు దక్కుతుందా అని చాలా ఆలోచించాడు. ఒక స్నేహితుడి సలహాతో ఫెదర్ ఆర్ట్ను సాధన చేయడం మొదలుపెట్టాడు. క్లిష్టమైన ఫెదర్ ఆర్టులో నైపుణ్యం సాధించేందుకు రేయింబవళ్లు కష్టపడ్డాడు హితేంద్ర. తొలినాళ్లలో తడబడినా క్రమంగా సున్నితమైన పక్షి ఈకలపై చిత్రాలను గీయటంలో ఆరితేరాడు. చిన్న చిన్న బొమ్మలు మొదలు ఇప్పుడు ఏ బొమ్మనైనా పక్షి ఈకలపై అచ్చంగా దింపేస్తున్నాడు. ప్రధాని మోదీ, స్వామి వివేకానంద, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వంటి అనేక మంది ప్రముఖుల చిత్రాలను పావురం ఈకలపై గీసి ఔరా అనిపిస్తున్నాడు ఈ గ్వాలియర్ కుర్రాడు. తొలినాళ్లలో చాలా మందిలాగే కాన్వాస్ పై స్కెచింగ్, పెయింటింగ్స్ వేసిన హితేంద్ర ఇప్పుడు పక్షి ఈకలు, ఆకులు, బాదం గింజలపైన కళాకృతులను సృష్టిస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో బాదం గింజలపైన ఆర్ట్ వేయడం నేర్చుకున్నానని చెబుతున్నాడు. చూసేందుకు సులువుగానే అనిపిస్తున్న పక్షి ఈకలపై పెయింటింగ్ వేసే నేర్పు అంత తేలికగా పట్టుబడలేదని అంటున్నాడు. ये कबूतर के पंख हैं और इसमें किसी भी प्रकार का पक्षियों को कोई हानि नहीं हुई। जो पक्षी उड़ते टाइम अपने पंख छोड़ देते हैं, ये मैंने इन्हीं पंखों के ऊपर ये बनाया हुआ। ये मैसेज भी है कि कोई चीज़ जैसे आप रोड पे देखोगे या कहीं भी पक्षी उड़ती हैं तो पंख डले ही रहते हैं, वो बेकार ही हो जाते हैं। उनको कैसे संभाल के अच्छे आर्ट में हम बदल सकते हैं, ये एक मैसेज है इसके लिए। हाँ, अवार्ड की शुरुआत 2008 में मुझे पहला मिला था। उसके बाद ये चीज़ें चलती गई और कंपटीशन में मुझे जाने का बहुत शौक था स्टार्टिंग से। रानी लक्ष्मीबाई जी का कंपटीशन एक होता था, 3 साल तो उसमें अवार्ड नहीं आया। उसके बाद जब शुरुआत हुई तो कभी फिर मतलब ऐसा नहीं रहा कि नंबर नहीं आया। उसके बाद मुझे दिल्ली, हरियाणा और मुंबई और इसके अलावा उज्जैन में भी एक इंटरनेशनल पुरस्कार मिला था। बहुत सारे पुरस्कार ऐसे मिल चुके। తాను రూపొందించిన చిత్రాలను ఇన్స్టా ద్వారా పంచుకుంటూ ఉండేవాడు హితేంద్ర. అలా
కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురి ప్రశంసలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలాంటివి మాకు చేసి పెట్టండి అంటూ సామాజిక మాధ్యమంలో ఆర్డర్లు వస్తున్నాయని ఆనందంగా చెబుతున్నాడు. मैं पहले स्केचिंग करता था, वाटर कलर पेंटिंग, चारकोल पेंटिंग, पेंसिल स्केचिंग। उसके बाद जब लॉकडाउन लगा तो सभी लोग घर पर थे, तो उस समय मैंने बादाम के ऊपर पेंटिंग बनाना शुरुआत की। और जब बादाम मैंने बनाना शुरू की तो साउथ इंडिया, वहाँ जो डायरेक्टर हैं केजीएफ मूवी के प्रशांत नील सर, उनका कमेंट आया, उन्होंने पर्सनल मैसेज किया मुझे, मैसेज भी आया, उनको काम बहुत पसंद आया। उसी मूवी के और भी जो एक्टर हैं अविनाश BS सर, उनका मैसेज आया, श्रीनिधि सेठी मैम उनका आया, और बहुत सारे ऐसे मुझे नेम अभी याद नहीं आ रहे हैं साउथ इंडिया से, जिन्होंने मुझे मैसेज किया और मेरी पेंटिंग को शेयर किया। तो उसके बाद मेरा एक फ्रेंड है, उसने जब मुझसे बोला कि फेदर के ऊपर कर सकता है क्या, तो मैंने फिर फेदर के ऊपर ट्राई किया। तो उस समय इतना अच्छा नहीं बना था, उस पर जो मैंने सुशांत सिंह राजपूत सर का बनाया था उस समय अच्छा नहीं था। उसके बाद मैं कंटिन्यू डेली मैंने प्रैक्टिस की, तो अब ये कि हाँ मैं अच्छे से कर सकता हूँ और अभी और इम्प्रूवमेंट आ रहा है। मेरी ऑनलाइन मतलब मेरा इंस्टाग्राम अकाउंट है, उसके थ्रू में ये मुझे ऑर्डर्स आते हैं और मैं अपने साउथ इंडिया हुआ और अपने ऑल ओवर इंडिया में मेरी पेंटिंग जाती है, बाय कोरियर से मैं सेंड करता हूँ। ఫెదర్ ఆర్ట్ ద్వారా ఏ పక్షికి హాని కలిగించలేదని చెబుతున్నాడు 26 ఏళ్ల హితేంద్ర. పక్షుల నుంచి విడిపోయిన ఈకలనే కాన్వాస్ గా ఎంచుకుంటానని అంటున్నాడు. ప్రతిభకు సాధన తోడైతే ఎంతటి క్లిష్టమైన నైపుణ్యాలైనా సొంతమవుతాయని సూచిస్తున్నాడు ఈ యువ కళాకారుడు. तो जैसा कि सुना आपने, अगर आप में मेहनत करने की क्षमता है, आप एक अच्छे कलाकार हैं और अपने आप पर विश्वास है, तो आप हितेंद्र शाक्य की तरह आप भी अपना नाम बना सकते हैं, अपनी कला को दुनिया तक पहुंचा सकते हैं। ग्वालियर से पीयूष श्रीवास्तव, ETV भारत।